3 దశలు అనుకుంటే, మొట్టమొదటి 1952 ముల్కీ ఉద్యమం, రెండవది 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం, 96 నుంచి మొదలై కేసీఆర్ గారి రంగప్రవేశం తర్వాత ఒక ఉద్ధృత రూపం తీసుకున్నటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం. ఈ 3 దశల్లోనూ కూడా ఉద్విగ్న భాగస్వామి జయశంకర్ గారు ఒక్కరే. ఈ 3 దశల్లోనూ ఆయన భాగస్వామ్యం ఉంది. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు పోసుకున్న పజ్జొన్న కంకులల్లా, పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా, మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, చరితగల్ల తెలంగాణ తల్లి కడుపులోనా, సాయుధ రైతాంగ పోరు పొద్దు పొడుపులోనా, వీరభూమి ఓరుగల్లు ఒడలు పులకరించే, పసిగుడ్డుగా పొత్తిళ్లలో పిడికిలి బిగించే, పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే, పల్లె నిండ కొత్త వెలుగు నిండి పరవశించే, భద్రకాళి చెరువులోనా, భద్రకాళి చెరువులోన బతుకమ్మలు మురిసే, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, గండమోలే ఆంధ్రదండు దండిగా వచ్చింది, కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది, గండమోలే ఆంధ్రదండు దండిగా వచ్చింది, కొండ చిలువ ఓలే మన కొలువులు మింగింది, మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే, సిటీ కళాశాలలో కొన్నెత్తురు కొట్లాడే, మర్కజీ హై స్కూలులోన మంటలు మాట్లాడే, సిటీ కళాశాలలో కొన్నెత్తురు కొట్లాడే, ముల్కి పోరులోన నువ్వు ముందు కురికినావు, గైరు ముల్కి గోబాకని గొంతు విప్పినావు, నిదురపోని రాతిరివై, నిదురపోని రాతిరివై నిప్పులు చెరిగావు, తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. తెలంగాణ ఉద్యమానికి తొలి నిప్పు కడికలు మర్కజీ హై స్కూల్ వరంగల్ రాజేసింది. 1952లోనే తామర తంపరగా ఆంధ్ర ప్రాంతీయులు వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో స్థిరపడిపోతే, ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ జీవితంతో కలిసిపోకుండా ఏదో ఈ ప్రాంతాన్ని జయించిన విజేతల్లాగా ప్రవర్తిస్తూ ఉంటే, ఈ మా ఉద్యోగాల్లోకి ఇతరులు రావడం ఏమిటి, ముల్కీ రూల్స్ ఏమైపోయినాయని చెప్పి తొలి తిరుగుబాటు 1952 మర్కజీ హై స్కూల్ మీటింగ్లో ఉన్నారు జయశంకర్ సార్. ఆ తర్వాత సిటీ కాలేజీలో జరిగిన మీటింగ్కు బయలుదేరి వస్తే భువనగిరి దగ్గర బస్ ఫెయిల్ అయిపోయింది. అప్పటి బస్సులు అట్లా ఉండేవి కదా, ఆ బస్ ఫెయిల్ అయిపోయి చేరుకోలేకపోయారు ఆయన సిటీ కాలేజీకి. సిటీ కాలేజీలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగి 4 విద్యార్థులు చనిపోయారు 52లో. ఆ చనిపోతే ఆ విద్యార్థుల రక్తంతో తడిసిన అంగీనే జెండాగా ఎగరేసి హైదరాబాద్లో ఊరేగింపు చేశారు ఆ రోజు తెలంగాణ బిడ్డలు. జయశంకర్ గారు ఎప్పుడు ఏం చెప్పేదంటే, ఆ రోజు ఆ మీటింగ్కు చేరుకొని నేను చచ్చిపోయినా బాగుండేది, ఎందుకంటే తర్వాత 50 సంవత్సరాల పాటు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చూసే నరక బాధ నాకు తప్పేది అంటుండే. ఆ నరక బాధ నేను అనుభవించిన బాధ, ఎందుకంటే ఆ సోయి ఉంది ఆయనకు. తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుందో ప్రతిసారి ప్రతి బడ్జెట్లో ప్రతి వివిధ సంఘటనలలో చూసినప్పుడల్లా కడుపు రగిలిపోయేది. వినడానికి ఎవరు లేరు, చెప్దామంటే ఎవరు లేరు, రాస్తూ పోయిండు పాపం. ఆ 52 తర్వాత 69లో కూడా ఆయన ఉద్విగ్నం. ఆయన ఆనందరావు తోట, ఆయన ఆత్మీయుడు, ఆయన శ్రీధరస్వామి గారు విద్యారంగంలో జరిగిన అన్యాయం గురించి చాలా విషయాలు ఆయన రాశారు. జయశంకర్ వీళ్ళు యువకులుగా ఒక ఉద్విగ్న భాగస్వాములుగా ఉన్నారు. రక్తసిక్త చరిత్రలో అదో అగ్నికీలా 69 వేళ ఎగిసెను జనజ్వాల,
కన్నులలో ఆవేశం కదలాడిన రుద్రుడు, ఆధిపత్య శక్తులపై అతడు వీరభద్రుడు, ఆలోచన అవసరాన్ని తెలిసిన నిబద్ధుడు, తెలంగాణ కనుగొన్న అతడు మరో బుద్ధుడు. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు. అప్పుడు రావాడ సత్యనారాయణ గారని ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఆయన చెప్పారు జయశంకర్ గారికి, జయశంకర్ ఇలా తాటాకు మంటలాగా ఎగిసిపడితే సరిపోదు, ఆవేశం ఒక్కటే సరిపోదు. 69 ఉద్యమం కుప్పకూలిన సందర్భంలో, అదొక చోట విరామానికి గురైనటువంటి సందర్భంలో ఇట్లా కాదు, తెలంగాణకి ఏం అన్యాయం జరుగుతుందో రికార్డ్ చేసి పెట్టు, దీనికి ఒక వాద రూపం ఇవ్వు, ఒక భావజాలంగా బలోపేతం చేయి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళు. ఒక రోజు వస్తుంది, తెలంగాణ ఒక పెను మంటలాగా ఎగిసిపడుతుంది, ఒక మహోద్యమమై ఎగిసిపడుతుంది, నువ్వు కోరుకున్న రోజు వస్తుంది అని చెప్పారు. 69 ఉద్యమం తర్వాత అందరూ నిరాశలో మగ్గిపోయారు, తెలంగాణ విషయాన్ని మర్చిపోయారు. కానీ మరిచిపోకుండా గుర్తుపెట్టుకొని ఆంధ్ర వలసవాదులు చేస్తున్న పాపాలను చిత్రగుప్తుని వలె రాసుకుంటూ పోయినవాడు జయశంకర్ సార్. ఆయన మాత్రం అది రాసుకుంటూ ఉన్నాడు, ఎప్పుడూ ఆ కర్తవ్యాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఎంత ధైర్యశాలంటే, ఆయన చిన్నప్పుడు ఇదే 52లో అయ్యదేవర కాళేశ్వరరావు అని ఆంధ్ర నుంచి ఒక నాయకుడు వచ్చి, మీరు తెలంగాణ వాళ్ళు విడిగా మనజాలరు, మీరు మాతో కలిసిపోతేనే బతుకుతారు అని అన్నాడు. అని అంటే చిన్న పిల్లాడైన జయశంకర్ సార్ ఆ మందిలోంచి అరిచాడనమాట, అడుక్కు తినైనా బతుకుతాం కానీ మీ ఆంధ్ర వాళ్ళతో కలవమన్నాడు ఆయన. మీకు మా పట్ల అవమానకరమైన దృష్టి ఉంది, మీకు దోపిడీ దృక్పథం ఉంది అని. 69 నేను ఒకసారి ఖమ్మంలో ఒక సభలో మాట్లాడుతూ, విశాలాంధ్ర నినాదం వెనుక ఒక కుట్ర ఉంది అని అంటే అది కుట్ర లేదు, ఒక భావోద్వేగం అని అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడితే సార్ రాసిన పుస్తకంలోంచి తీసి చూపించా. ఆ రోజు ఎందుకు విశాలాంధ్ర నినాదాన్ని తీసుకొచ్చారో సార్ చాలా సాక్ష్యాధారాలతో రాశారు. ఆ రోజు పత్రికలు, సంపాదకీయాలు, వార్తలు, మనకు రాజధాని లేదు, మనకు నీళ్ల మీద పూర్తి ఆ పెత్తనం మనం చెలాయించాలంటే తెలంగాణను మనం కలుపుకోవాలి, కలిసిపోవడం వల్ల ఆంధ్రకేం లాభమో చెప్పగలుగుతున్నాం, తెలంగాణకి ఏం లాభమో చెప్పలేకపోతున్నాం అని ఎడిటోరియల్స్ రాశారు. ఆ ఎడిటోరియల్స్ అన్నీ సారు తీసిపెట్టినాడు, అప్పటి ఆంధ్రపత్రిక రాసిన ఎడిటోరియల్స్. అట్లా భావజాల రచన చేసి పెట్టినాడు ఆయన. అందుకనే మలిదశ ఉద్యమం వచ్చేటప్పటి వరకు మనకు వాదించడానికి కావలసినటువంటి, అవతల వాళ్ళ వాదనను పూర్వపక్షం చేయడానికి కావలసినటువంటి ఆ దాన్నంతా, ఆ పునాదినంతా ఆయన సిద్ధం చేసి పెట్టాడు. కేసీఆర్ గారికి జయశంకర్ గారికి మధ్య చాలా గొప్ప అనుబంధం. కేసీఆర్ గారు రావు సాబ్ అని పిలిచేది జయశంకర్ గారిని, జయశంకర్ గారు కేసీఆర్ గారిని రావు సాబ్ అని పిలిచేది, సార్ అని చాలా ఆత్మీయంగా కేసీఆర్ గారు. ఏ చిన్న సందర్భమైనా జయశంకర్ గారితో చర్చించాలి, ఏ చిన్న మార్పు వచ్చినా, ఏ చిన్న పరిణామం జరిగినా వెంటనే ఆయన ఫోన్ చేస్తే హనుమకొండ నుంచి బయలుదేరి వచ్చేవాళ్ళు జయశంకర్ గారు. వస్తే రాత్రులు, అనేక రాత్రులు, ఉదయం 3 దాకా చర్చ. నేను సిద్దిపేట నుంచి వచ్చేవాడిని. వస్తే ఆ రాత్రంతా చర్చ చేస్తే ఆ 3 గంటలకి సార్ని హబ్సిగూడలో ఆనందరావు తోటగారి ఇంట్లో, దంటు కనకదుర్గ గారు వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి నేను సిద్దిపేటకు వెళ్ళిపోయేవాడిని. నిరంతర చర్చలు జరుగుతూ ఉండేవి. దాంట్లో సారు చిక్కుముడులు వచ్చిన దగ్గరనల్లా అద్భుతంగా విప్పి చెప్పేవాడు. ఇవాళ మనకు దుర్మార్గుడైన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనకు తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలియదు, ఆ భావజాలం గురించి తెలియదు. ఒక పిచ్చి మాట అన్నాడు, నిధులు నీళ్లు నియామకాలు అనేది ప్రజల నినాదం కాదు అన్నాడు. ఆ దుర్మార్గుడికి ఏం తెలుసు, ఆ నినాదాన్ని సృష్టి చేసిన వారు మన జయశంకర్ సార్. ఆయననే ఇచ్చేశాడు నిధులు నీళ్లు నియామకాలని. ఆయననే ఇచ్చేసిన విషయాలు చాలా వాడాం. తెలంగాణను యాచించి కాదు, శాసించి తెచ్చుకోవాలి. అట్లాగే ఒక దశలో 2009లో మనం అనుకున్న ఫలితాలు ఎన్నికలలో రాలేదు. టీవీకి పోయి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అన్నప్పుడు సార్ ఒక మాట చెప్పారు, శ్రీనివాస్, దానికి అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఉద్యమంలో 3 దశలు ఉంటాయి, భావజాల ప్రచార దశ, ఆందోళన, రాజకీయ ప్రక్రియ. ఈ 3 ఏదో ఒక దాంట్లో ఒడిదుడుకులు వస్తాయి. ఇప్పుడు మనకు రాజకీయ ప్రక్రియలో అనుకున్న ఫలితం రాలే, ఒడిదుడుకులు వచ్చినాయి. భావజాల ప్రచారంలో విజృంభిద్దాం, ఆందోళన దశలో విజృంభిద్దాం అని అంటే, అబ్బా సార్ ఎంత గొప్ప సూత్రం చెప్పారని వెంటనే టీవీలలో పోయి ఆ చర్చలలో కూర్చొని రాజకీయ ప్రక్రియలో ఒక ఎదురుదెబ్బ తగిలితే మళ్ళీ మేము భావజాల ఉద్యమంలో విజృంభిస్తాం, ఆందోళనని ఉధృతం చేస్తాం, మరింతగా ప్రజల్ని కూడగట్టుతాం అని బలంగా చెప్పగలిగాం. అట్లా ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడల్లా ముందు నిలబడి ఒక మార్గనిర్దేశనం చేశాడు, ఒక చిక్కుముడిని విప్పాడు. అట్లా ఒక గొప్ప
అండదండనిచ్చారు ఆయనకి తెలంగాణ సామాజికంగా ఆర్థికంగా జరుగుతున్న రాజకీయంగా జరుగుతున్న అన్యాయాలన్నీ అద్భుతంగా, ఆయన ఇంజనీర్ కాదు కానీ నీళ్ల విషయాలు అంత సాధికారికంగా రాశాడు ఆయన ఎకానమీ చదువుకున్నాడు కనుక నిధుల విషయాలు కూడా అంతే సాధికారికంగా రాశాడు. నియామకాలకు సంబంధించిన ప్రతి చిన్న అన్యాయాన్ని ఆయన రికార్డ్ చేసి పెట్టారు. ఎప్పుడు చెప్పేది జేఎన్టీయూను మొట్టమొదట కరీంనగర్లో పెడదామని అనుకుంటే ఒక ఆంధ్ర వైస్ ఛాన్సలర్ అక్కడికి ఏమొస్తామండి, అక్కడ పోయి మేము ఉంటామా అడవిలో, ఆ అడవి మనుషుల మధ్య మేము ఉంటామా అని అంటే ఆ వైస్ ఛాన్సలర్ రానన్నందుకు హైదరాబాద్ తీసుకొచ్చారు యూనివర్సిటీని. అంటే ఏదో మహమ్మద్ దగ్గరికి కొండ రావడం కాదు, కొండ దగ్గరికి మహమ్మద్ పోవడం కాదు, కొండనే మహమ్మద్ దగ్గరికి రావాలి అన్నట్టుగా ఆ వైస్ ఛాన్సలర్ కోసం యూనివర్సిటీనే హైదరాబాద్కు మార్చారు. ఇట్లా అనేక సంగతులు దేన్ని మర్చిపోకుండా ప్రతీదీ గుర్తుపెట్టుకొని అసెంబ్లీలో ఒక హరీష్ రావు గారు మాట్లాడాలంటే, కేటీఆర్ గారు మాట్లాడాలంటే, ఈటల రాజేందర్ గారు మాట్లాడాలంటే, ఎవరు మాట్లాడాలన్నా జయశంకర్ గారి దగ్గర కూర్చోవాలి, రాసుకోవాలి, విషయాలన్నీ రాసుకోవాలి. అవతల వాళ్ళు చేస్తున్న వాదనకు సరైన జవాబు ఏమిటి సార్ అని అంటే సార్ అప్పుడు సాక్ష్యాధారాల సహితంగా ముందు పెట్టేది. నెహ్రూ సామ్రాజ్యవాద దురుద్దేశపూరిత కుట్ర దాగి ఉంది విశాలాంధ్ర నినాదం వెనుక అన్నదాన్ని దాన్ని దాచిపెట్టి మనకు అందించాడు. ఇదిగో నెహ్రూ కూడా ఈ మాట అన్నాడు. ఒక అమాయకపు యువతితో ఒక గడుసైన మొరటైన పిల్లవాడి పెళ్లి జరుగుతోంది, ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు అని నెహ్రూ అన్నది చరిత్రలో ఉన్నదాన్ని రికార్డ్ చేసి పెట్టారు జయశంకర్ గారు. ఇవన్నీ మనకు పెద్ద ఆయుధాలుగా మారినాయి ఉద్యమంలో. ఆయన చాలా ఇద్దరి మధ్య చాలా గొప్ప అనుబంధం కేసీఆర్ గారికి జయశంకర్ గారికి మధ్య. జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే, నేను ఎంతోమందితో మాట్లాడాను తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి, నాతో అనేక మంది చర్చ చేశారు, కానీ అర్థం చేసుకున్నది చాలా తక్కువ మంది, లోతుగా అర్థం చేసుకున్న ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ అంత లోతుగా ఎవరు అర్థం చేసుకోలేదు. కేసీఆర్తో నేను చర్చ చేస్తున్నప్పుడు ఇది ఇట్లెందుకు జరిగింది సార్, అది ఎట్లెందుకు జరిగింది సార్ అని క్రిటికల్గా అడిగేవాడు. ఆ క్రిటికల్గా అడగడం వల్ల నాకు ఇంకా ఆసక్తి పెరిగింది, ఆయనకు చెప్పాలన్న ఆసక్తి పెరిగింది. నేను ఇచ్చింది అకాడమిక్ ముడి పదార్థం అయితే దాన్ని ప్రజల భాష మనం లెజిటిమేట్ చేశాం వాదాన్ని, ఆయన దాన్ని ప్రజల భాషలోకి తీసుకుపోయి ప్రజల్లోకి తీసుకుపోయినాడు, విస్తృతం చేసినాడు, రాజకీయమైన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినాడు, దాన్ని ఉద్యమంగా మార్చినాడు, ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా మార్చినాడు, నిరాహార దీక్ష చేసినాడు, చివరికి ఢిల్లీ పీఠాన్ని గడగడ వణికించాడు, ఆ ప్రకటన వచ్చేలాగా చేశాడు. ఆ ప్రకటన రాసింది కూడా చిదంబరం డిసెంబర్ 9 ప్రకటన రాసింది జయశంకర్ సార్. జయశంకర్ కేసీఆర్ గారికి ఫోన్ చేసి ఏమని ప్రకటన చేయమంటారని అడిగితే, సార్ ఏం ప్రకటన చేయమని అడుగుతున్నారంటే వెంటనే ఆ ప్రకటన ఎట్లుండాలో రాసి పెట్టింది జయశంకర్ గారు. ఆ నిరాహార దీక్ష విరమణకు రోషే వచ్చి నిమ్మరసం ఇస్తానంటే కేసీఆర్ గారు వద్దన్నారు. నాకు రోషే చేతి నుంచి తీసుకోవడం కాదు, జయశంకర్ గారి చేతిలోంచి నిమ్మరసం తీసుకోవడమే నా గొప్ప గౌరవం అని చెప్పారు. ప్రతి బహిరంగ సభలో దండం పెట్టేది కేసీఆర్ గారు, జయశంకర్ గారి కాళ్ళు మొక్కి సభ మొదలయ్యేది. చాలామంది విపరీత వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు, అదంతా ఏదో పొలిటికల్ అని ఇదని అదని. కానీ సార్ ఇంట్లో, కేసీఆర్ గారి ఇంట్లో జయశంకర్ అంటే ఒక ఫాదర్లీ ఫిగర్. ఎవరి బర్త్డే అయినా వెళ్ళి ఆయనకు దండం పెట్టేది. కేసీఆర్ గారు తన పుట్టినరోజు అయినా జయశంకర్ గారికి నమస్కరించేది. శోభమ్మ గారు, హరీష్ రావు, కేటీఆర్, కవితమ్మ, ఎవరైనా కానీ సంతోష్ బాగా పరాచకాలు ఆడేది. సార్ని ఎప్పుడన్నా, సార్ మీరు టీ తాగుతారా సార్, మీకు విత్ షుగర్ కావాలా వితౌట్ షుగర్ కావాలా అని అడిగితే జయశంకర్ గారు నవ్వుకుంటూ అనేది, ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ టీ ఆల్సో అంటుండే. షుగర్ లేని టీ కావాలంటే ఐ కెన్ టేక్ కప్ ఆఫ్ షుగర్ వితౌట్ టీ ఆల్సో అని అనేవాడు ఆయన. అది చాలా సార్ దగ్గర చాలా ఫన్ ఉండేది, చాలా హాస్యం అంటే చాలా చురుకైన హాస్యం, చాలా అద్భుతంగా ఉండేది. ఒకసారి పీస్ ఇనిషియేషన్ కమిటీ శాంతి చర్చల కోసం శంకరన్ గారు, జయశంకర్ గారు, హరగోపాల్ గారు వీళ్ళంతా చర్చలకు పోయారు చంద్రబాబు నాయుడు దగ్గరికి. అప్పుడు చంద్రబాబు నాయుడు డీజీపీ దొర కూర్చొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే, ఏం సార్ మీరు తెలంగాణ ఇంత వెనకబడ్డదని చెప్తారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు మీరు అన్నాడు. అబద్ధాలు ఎట్లా చెప్తామండి, సరే నేను చెప్పినవి మీకు ఇంటర్ప్రిటేషన్స్ అనిపించవచ్చు, గణాంకాలు ఉన్నాయి కదా, గణాంకాలు ఎట్లా అబద్ధం ఆడతాయి, పోనీ ఆ గణాంకాలు కూడా నేను తయారు చేసినవి కాదు, మీ గవర్నమెంట్ ఇచ్చిన గణాంకాలే అని చెప్పి ఆ ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలనే ముందర పెట్టినాడు. ముందర పెడితే అప్పుడు డీజీపీ దొర అన్నాడట, నిజంగా తెలంగాణ ఇంత వెనకబడితే ఈ గణాంకాలు నిజమైతే విప్లవం వచ్చే సార్ తెలంగాణలో అన్నాడట. అంటే వెంటనే జయశంకర్ గారు అన్నాడట, చంద్రబాబు నాయుడు గారి వల్ల అభివృద్ధి రాలేదు, దొరగారు మీ వల్ల విప్లవం రాలేదు అన్నట్టు. మీరు చేయంగా విప్లవం రాలే, ఆయన చేయంగా అభివృద్ధి రాలే అని మొహం మీదనే ఏమాత్రం సంకోచం లేకుండా. కాసు బ్రహ్మానందరెడ్డి కూడా 69 ఉద్యమంలో, మిస్టర్ జయశంకర్ యు ఆర్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను ఈ నిమిషాన నిన్ను సస్పెండ్ చేయగలను అన్నట్టు. అంటే సార్ యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, నీ జేబులో ఒక పెన్ ఉంది, టేబుల్ మీద కాగితం ఉంది, చేసేయండి సార్ సస్పెండ్ అన్నాడు. అంత ధైర్యంగా మాట్లాడాడు ఆయన, అంత గట్స్ ఉన్నవాడు జయశంకర్ సార్.
అట్లా ధైర్యంగా నిలబడ్డాడు. కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది కనుక చివరిదాకా ఆయన కేసీఆర్ గారు వెంటనే ఉన్నాడు. కొంతమంది అడిగేవారు, సార్ మీరు తప్పు చేస్తున్నారు సార్ అని జయశంకర్ గారిని అనేవాళ్ళు. అంటే జయశంకర్ గారు ఒక మాట చెప్పారు, తప్పో ఒప్పో చరిత్ర తెలుస్తుంది. నేను జయశంకర్ గారు వెంట ఉండడం వల్ల, కేసీఆర్ గారు వెంట ఉండడం తప్పో ఉప్పో చరిత్ర తెలుస్తుంది అని ఒక మాట అనేవాడు నవ్వుకుంటూ. ఒకవేళ నేను తప్పు చేస్తున్నాను మీరు అనుకున్నా కూడా, నేను ఒకటే తప్పు చేస్తున్నానయ్యా అంటుండే. నేను చేస్తున్నది ఒకటే తప్పు అంటే మీలాగా 10 తప్పులు చేస్తాను లేను, రోజుకో రకంగా ఉండలేను ఆయన చెప్పడానికి నేను ఒకటే తప్పు చేస్తున్నా అని నవ్వుకుంటునేవాడు జయశంకర్ సార్. అట్లా ఆయన నిరంతరం ఒక అండదండగా నిలబడ్డాడు. ఆయనకు ఉర్దూ మీద చాలా ప్రేమ. నేను ఒకసారి సార్ని అడిగాను, సార్ మీరు ఉపన్యాసం చెప్తే అద్భుతంగా ఉంటుంది, సార్ది మేఘగంభీర స్వరం. తర్వాత ఆయన సభలో ఎప్పుడు కూడా ఒక సాక్ష్యాధారాలతో కూడిన చర్చనే కానీ ఎంటర్టైన్మెంట్ కోసం మాట్లాడేవాడు కాదు, ఒక సభ రంజకత్వం కోసం మాట్లాడే మనిషి కాదు. చాలా ఒక ఇంట్రెస్టింగ్ ఎనలైటింగ్ డిస్కషనే తప్ప ఆయన ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టుగా అలరింపు కోసం మాట్లాడేవాడు కాదు. అయితే ఆయన ఆ ఉపన్యాసాన్ని చాలా అద్భుతంగా మన నమస్తే తెలంగాణ ఆవిష్కరణ చేస్తున్నప్పుడు పాపం ఆయన కంఠం చాలా బలహీనంగా వినబడ్డది. ఏదో చెప్దాం అనుకున్నాను, అంత కృషి నిరంతరం చేశారు, నిరంతరం నిలబడ్డారు. చివరికి ఆయన శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కూడా తనే శ్రీకృష్ణ కమిటీకి మన పార్టీ తరఫున ఇచ్చిన రిపోర్ట్ను క్యాన్సర్ వచ్చి కడుపు అవస్థలు పడుతున్నా కూడా ఢిల్లీకి పోయి ఆయన తనే స్వయంగా తయారు చేసి కేసీఆర్ గారితో కూర్చొని ప్రిపేర్ చేసి ఆ అవస్థలో కూడా నేను ఇక్కడి నుంచి మెసేజ్ పెట్టాను, సార్ మీరు ఈ సమయంలో కూడా ఇంత అవస్థ పడుతున్నారు ఏమిటి అంటే, శ్రీనివాస్ నీ ప్రేమకు నేను కృతజ్ఞుడిని, కాకపోతే ఈ జీవితపు చరమాంకంలో తెలంగాణ కోసం పనిచేయడం కంటే నా జీవితానికి వేరే ధన్యత ఏముంటుంది అని అన్నాడు ఆయన. ఇంతకు మించిన ధన్యత నాకేముంటుంది అని అన్నాడు. ఆ తర్వాత ఆయన ఒకసారి హాస్పిటల్లో ఉంటే వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు కూడా సార్ ఒక మాట ఏమన్నారంటే, నా వృత్తిగత జీవితాన్ని నేను గొప్పగా గడిపానయా, నేను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా మీ ఇతర పదవులు నిర్వహించడంలో కూడా నాకు చాలా తృప్తి ఉంది, గొప్పగా పనిచేశాను నేను. నా సామాజిక జీవితం కూడా నాకు చాలా తృప్తి ఉంది, ఎందుకంటే తెలంగాణ వస్తుందనే నమ్మకం నాకు ఏర్పడిపోయింది. డిసెంబర్ 9 తర్వాత నాకు తెలంగాణ వస్తుందన్న నమ్మకం ఏర్పడిపోయింది. కానీ నా వ్యక్తిగత జీవితమే నేను సరిగ్గా చేసుకోలేకపోయినాయనయా అన్నాడు. దాన్నేమో సార్ వ్యక్తిగత జీవితంలో చాలామంది చాలా సాధిస్తారు, ఆస్తులు పాస్తులు సాధిస్తారు, పిల్లలకి అంటారు, కానీ ప్రజల కోసం జీవించారు సార్, బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు ప్రీతి కూర్చునో వాడే ధన్యుడు అన్నాడు గురజాడ. మీరు అట్లా నిలబడ్డారు సార్ అన్నాడు. నేను చెప్పదలుచుకున్న ఉర్దూ ఆయన మీరు ఇంత అద్భుతంగా ఉపన్యాసం చెప్తారు కదా సార్, మీరు వాక్యం మీరు మాట్లాడుతుంటే రాసినట్టు ఉంటుంది సార్, మాట్లాడినట్టు ఉండదు, అంత పకడ్బందీగా ఉంటుంది, ఇది ఎట్లా సాధ్యం సార్, ఇంత అప్రాప్రియేట్ వర్డ్స్ వాడతారు అంటే జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే, నేను మొదట ఉర్దూలో ఆలోచిస్తా, తర్వాత దాని సమానార్థకాన్ని ఇంగ్లీష్లో వెతుకుతా అని చెప్పేవాడు. ఉర్దూ ఆయనలో అంత కలిసిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన తెలంగాణ గంగా జమున తెహజీబ్కి ఒక సంకేతం జయశంకర్ గారు. ఆయన ఉర్దూలో ప్రసంగం చెప్తుంటే, ఫసీ ఉర్దూలో ఆయన మాట్లాడుతుంటే మహమ్మదీయులు కూడా చెవి కోసుకునేవాళ్ళు వినడానికి. ఆయన ఉపన్యాసంలో సాహిర్ లూథియాన్వి, తర్వాత మన గాలిబ్, వీళ్ళ కవితల్ని ఆయన కోట్ చేసేవాడు. ఉర్దూ గురించి చెప్తూ ఆయన ఒక మాట అనేవాడు, ఒక మతానికి ఒక భాష ఉండొచ్చు కానీ భాషకు మతం ఉండదు అనేవాడు. ఒక మత సాహిత్యం ఒక భాషలో ఉండొచ్చు కానీ ఆ భాషకు ఆ మతం ఉండదు అని చెప్పేవాడు. ఉర్దూ తెలంగాణ తెలుగులో కలిసి ఉంటుందని వెక్కిరించినప్పుడు అద్భుతమైన వాదన జయశంకర్ గారు చెప్పారు. మీరు పత్రికల్లో రాసే భాష మంచి తెలుగు అంటారు కదనయ్య, అందులో ఏం రాస్తున్నారు, జైలు నుంచి 3 ఖైదీల పరారీ, జైలు ఉర్దూ, ఖైదీ ఉర్దూ, పరారీ ఉర్దూ, ఇంట్లో తెలుగే ఉందా అని అడుగుతుండే. అట్లా ఒక మాస్టర్ పీస్ లాంటి ఆర్టికల్ రాశాడు ఆయన. టీవీ సుబ్బారావు గారని జయశంకర్ గారు గురువు, ఆయన ఉర్దూ భాష మధురిమ అని పుస్తకం రాశాడు. ఆ పుస్తకానికి జయశంకర్ గారు ముందు మాట రాశారు. ఆ ముందు మాట తెలుగు భాష మీద, భారతీయ భాషల మీద ఉర్దూ ప్రభావం ఎట్లా అవుద్ది అనేది చాలా అద్భుతంగా రాశారు ఆయన. కనుక ఆయన నేను ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో ఉన్న సంపద్వంతమైన ఉదాత్తమైన విలువలకు వ్యక్తి రూపం వస్తే అది జయశంకర్ సార్. ఆయన అట్లా జీవితమంతా ఒకే ఎజెండాగా జీవించి తెలంగాణ వచ్చిందన్న తృప్తితోనే మరణించాడు. ఆయన మరణించే నాటికి ఆయనకి ఒకసారి నేను మన అశోక హోటల్ హన్మకొండలో మీటింగ్ జరిగితే ఓ మాట అన్నాడు, నేను తెలంగాణ పిచ్చివాడిని, తెలంగాణ గురించి చెప్తూ పోయాను, ఇప్పుడు నాకు ఒక మరో యువకుడైన పిచ్చివాడు తోడు దొరికాడు, నన్ను చూపిస్తూ అన్నాడు. ఇట్లా ఇప్పుడు ఒక కొత్త తరం అందుకున్నది తెలంగాణ గురించి మాట్లాడడం, అద్భుతంగా మాట్లాడుతున్నారు, నాకు సంతృప్తిగా ఉంది, తెలంగాణ వస్తుందనే గట్టి నమ్మకం నాకు ఏర్పడింది అని అన్నాడు. అట్లా కేసీఆర్ గారి వెంట నిలిచి ఆయనకు ఎనలేని అండదండలు ఇచ్చి నైతిక బలాన్ని ఇచ్చి వాళ్ళిద్దరూ చేసిన కీలకమైన కృషి
ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసి కన్సెన్సస్ కావాలన్నారు, అన్ని పార్టీల ఆమోదం కావాలన్నారు. జయశంకర్ గారు, వినోద్ గారు, కేసీఆర్ గారు ముందు నిలబడి జయశంకర్ గారిని వెంట తీసుకొని, వినోద్ గారిని వెంట పెట్టుకొని, అప్పుడున్న మిగతా ఎంపీలను వెంట పెట్టుకొని ప్రతి పార్టీ ఆఫీసుకు పోయి వాళ్ళని ఒప్పించి, ఒప్పించి వాళ్ళకి రాయాల్సిన ఇదేమిటి మన ఒక అభ్యర్థన జయశంకర్ గారే రాసేవారు. కొన్నిసార్లు ఆ పార్టీల వాళ్ళు ఏమన్నారంటే వీఆర్ కన్విన్స్డ్ సార్, మేము ఏ రకంగా మా ఆమోదాన్ని తెలపాలో అది కూడా మీరే రాయండి సార్ అంటే జయశంకర్ గారు అది కూడా ఆ పార్టీ అంగీకార పత్రాన్ని కూడా ఆయన రాశారు. అద్భుతమైన ఇంగ్లీష్ సార్ సొంతం మంచి ఇంగ్లీష్లో రాసేవారు. కృష్ణ కమిటీకి రిపోర్ట్ రాసేటప్పుడు శ్రవణ్ గారి హెల్ప్ తీసుకున్నారు. శ్రవణ్ గారు ఇంగ్లీష్ను బాగా మెచ్చుకున్నారు, సార్ బాగా మాట్లాడతారు, శ్రవణ్ ఇంగ్లీష్ బాగా రాస్తాడు అని చెప్పి. అట్లా 3 భాషల్లో ఉర్దూ, ఇంగ్లీషు, తెలుగులో గొప్ప పండితుడు ఆయన. గొప్ప పండితుడు, విద్యావంతుడు, మేధావి, ఆర్థికవేత్త, ఉద్యమశీలి, పోరాటశీలి. అన్నిటికీ మించి మన తెలంగాణ ఉద్యమానికి, మన అస్తిత్వ ఉద్యమానికి ఒక దీపధారి అయి తోవ చూపించినవాడు ఆయన. మన జ్ఞాపకాల్లో సజీవంగా నిలబడి ఉంటాడు. తెలంగాణ జాతి ఆయనకు సదా రుణపడి ఉంటుంది. జై తెలంగాణ. పెద్దలు పొన్నాల లక్ష్మి